అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు నేను సేమియా కేసరితోటి పూర్ణాలు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ముందుగా నెయ్యి వేసుకున్నానండి ప్యాన్లో. సేమియా వేసుకుందాం. కొంచెం ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ. వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే మనకు ముద్దకు రాదు. ఇది లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నల్ల ద్రాక్ష, జీడిపప్పు వేసేస్తున్నాను. వీటిని కూడా వేపుకున్నాం. ఇది మనకు లైట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇది ఉడకటానికి సరిపడా వాటర్ వేసానండి. ఇది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను పంచదార వేస్తున్నాను. బెల్లం అయితే టేస్టీగా ఉంటుంది, కానీ మా ఊళ్ళో అయితే పంచదార వేసి చేయమన్నారు, అందుకే చేస్తున్నాను పంచదార. ఇప్పుడు ఇందులో దంచిన యాలకులు, ఇది మిక్స్ అయ్యేలాగా అయిపోయిందండి. దీన్ని ఆరనిచ్చి ముద్దలు చేసి పిండిలో ముంచేస్తా, చూపిస్తాను మీకు. ఇదైతే అయిపోయింది, కొంచెం ఆరనేయాలి. ఇది ఆరిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ముద్దలు చేసుకుందాం. చేతికి కొంచెం నెయ్యి పూసుకొని ఇలా ముద్దలు చేసేసుకొని, ఇదిగోండి పిండి. ఇది దోసపిండి అండి, కొంచెం సాల్ట్ వేసాను అంతే, ఇంకేం వేయలేదు. ఈ దోసపిండిలో ముంచేస్తాను నేను, చూడండి. ఇదిగోండి ముద్ద ఉంది కదా, దీన్ని ఇలా వేసి ఆయిల్ వేసేస్తా. మన కేసరి పూర్ణం ఫ్రై అయినాయండి, వేగిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మన పూర్ణాలు రెడీ అయిపోయినాయి. క్రిస్పీగా స్మూత్గా, లోపల చాలా టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చేసుకోండి.